ఈ కథ పేరు మొండికత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కానీ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో కట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు.